హాయ్ అండి, అందరికీ ముందుగా కార్తీక మాసం తొలి సోమవారానికి శుభాకాంక్షలు అండి. ఈ షార్ట్లో వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న పూజ, అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళానండి. ఇంక మా పిల్లలైతే ఈ విధంగా అయితే వీడియో తీశారండి. ఇది మాకు ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం గుడి టెంపుల్ అండి. ఇంక నేను, మా పెద్ద పిల్ల, మా చిన్న పిల్ల కూడా ఇంకా పూజ చేస్తానంటే ఇక ముగ్గురం కూడా ఈ విధంగా అయితే శివాలయం గుడిలో ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద మేము ముగ్గురం కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నామండి. ఇంకా తొలి సోమవారం కాబట్టి ఇక 365 ఒత్తుల కాడికి ముగ్గురం కూడా వెలిగించామండి ఈ విధంగా. అలాగే ఉసిరికాయతో కూడా దీపం అనేది పెట్టామండి. ఇంక నేను, మా పెద్ద పిల్ల అయితే పూజ చేసుకున్నాము. మా చిన్నపిల్ల అయితే తొలిసారి ఇదేనండి పూజ అనేది చేయటము. ఇంక తనైతే నిదానంగా చేసుకుంటుంది. ఇక తను పూజ చేసినంతసేపు కూడా నన్ను వీడియో తీయండు, నన్ను ఫొటోస్ తీయండి అని ఒకటే గోల. ఇక మా ఇద్దరు పూజ అయిపోగానే నేను తనకి వీడియో తీస్తున్నాను. మేమిద్దరం పూజ చేసినంతసేపు మా వారు తీశారు. అలాగే మా చిన్నది పూజ చేసేటప్పుడు ఇక వీడియో అనేది నేను తీశానండి. ఇక మా ముగ్గురు పూజా కార్యక్రమం పూర్తయ్యాక ఇంకా దేవుని దర్శనాని కోసము ఇక క్యూలోకి వెళ్తే క్యూలోనే మాకు 1 గంటన్నర సమయం పట్టిందండి. ఇంకా ఈ సోమవారం పూట అయితే మా పూజా కార్యక్రమం ఈ విధంగా అయితే చేసుకున్నామండి. మనకి గుళ్ళకి వెళ్తే మటుకి ఇంటికి వచ్చే సమయం కూడా తెలియదండి. మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇక మంచి విజయవాడ వెళ్ళాం కదండి, అప్పుడు కూడా అంతే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మనకు గుళ్ళకి వెళ్తే మటుకి టైం అనేది కూడా తెలియదండి. ఇంకా ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాము మేము. ఇంకేంటంటే మేము ఇంట్లో ముగ్గురు ఉన్నాం కాబట్టి మాకు కుదిరిన రోజు కుదిరినట్టేనండి. ఇంకా తర్వాత కుదిరిద్దో లేదని అనుకుంటే మేము ఇంకా తొలి సోమవారమే ఇంకా ఈ విధంగా అయితే మేము శివాలయంకి వెళ్ళి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నామండి. ఇంకా ఇదన్నమాట ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి. ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియో షార్ట్స్ అండి. థ్యాంక్ యూ.